అసలు మన బహుజన్ల సాధక బాధకాలు కష్ట సుఖాలు తెలిసిన వాడే నాయకుడు అవుతాడు. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. బహుజన వాదం అనేది ఏదైతుందో అది అజరామరం. ఇవాళ ఉన్న ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అవన్నీ బహుజన వాదాన్ని తన ముసుగు కప్పుకొని రాజ్యాధికారం చేతబట్టి బహుజనులను మోసగిస్తున్న తరుణంలో అప్పుడు ఆ నాయకత్వం వచ్చి ముఖ్యంగా తెలంగాణలో ఒక ఉప్పెనల ఉప్పొంగి అసలు రేపు వచ్చేది బహుజన రాజ్యం అనుకునే సందర్భంలో ఏవైతే రాజకీయ పార్టీలు కుట్రవని ఆ కుట్రలో భాగంగా మనం మళ్ళా వెనుకబడిపోయి ఇప్పుడు కూడా రాజ్యాధికారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఆ సందర్భంలో అన్నగారితో మన అన్నగారు ఒకప్పుడు బహన్ మాయావతి గారు నిజాం కాలేజీ గ్రౌండ్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తే గ్రౌండ్లో ఉన్నది 25%. జనాలందరూ కూడా, జనాలే కాదు ఇతర రాష్ట్రాలు కూడా ఏమన్నాయంటే తెలంగాణలో బీఎస్పీ పక్క అనే ఒక ఆలోచన నుంచి ఇవాళ ఎవరైనా నాయకులు తన అవసరం కోసం వచ్చి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలకు పోయినా కానీ బీఎస్పీ నుంచి మాత్రమే బీఎస్పీని ఒక మెట్టుగా వాడుకొని ఎదుగుతున్నాం. ఆయన మీరు మొన్న చూస్తే మొన్న కూడా ఒక నాయకుడు మన దగ్గరకు వచ్చిండు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎంతో మంచి పోరాటాలు చేసిండు. జనానికి కూడా ఆశ కలిగింది. ఏం కలిగిందంటే సరే పర్వాలేదు మనం ముందుకు పోగలుగుతాం అనుకున్నారు. కానీ ఆ ఆశలు, జనాల ఆశలని అడియాసలు చేస్తే ఆ నాయకుడు నట్టేయడం నుంచి వేరే. తెలంగాణ ప్రజలకు జయభీం. మొట్టమొదటిగా ముందు మాయావతి గారికి మనస్ఫూర్తిగా నన్ను ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని నియమించినందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతాను, జయభీం తెలుపుతాను. మీరు అడిగినట్టు బహుజనవాదము, బహుజన ప్రజల మీద కుట్ర ఈనాటిది కాదు. మీరు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను ఒకసారి అధ్యయనం చేసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లీషులతోని మనువాదులతోని పోరాటం చేసి హక్కులు సాధించిన తర్వాత, అంటే కమ్యూనల్ అవార్డు సాధించిన తర్వాత ఏదైతే మహాత్మా గాంధీ గారు దానికి అడ్డం పడి కమ్యూనల్ అవార్డును క్యాన్సల్ చేయించి పూనా ఫ్యాక్టరీ తీసుకొచ్చిన సందర్భంలో, అంటే ఇక ఈ దేశంలో ఇక మన జాతి ప్రజలు మన గురించి మాట్లాడని వ్యవస్థ ఏదైతుందో అదే పూనా ఫ్యాక్టు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, నేను పెద్ద పండును సాధిస్తే ఆ రసాయనం మొత్తం అగ్రవర్ణాలు మనవాదులు మొత్తం పీల్చుకొని కేవలం తొక్క మాత్రమే ఈ జాతరకు ఇచ్చిరనే విషయం అప్పుడు చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ హక్కులను ఇంప్లిమెంట్ చేయాల్సింది పాలకులు కాబట్టి, మనం పాలకులు కాకపోతే ఈ హక్కులు ఉన్నా కానీ అవి అమలు జరిగాయని బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అని చెప్పి ఆ రోజు పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది. ఏది లేబర్ పార్టీ చేసాం, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 42 సీట్లకు 42 సీట్లు గెలిచిన చరిత్ర కూడా ఉన్నది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని రోజుల తర్వాత అంబేద్కర్ గారు ఏ చైతన్యం ద్వారా అయితే సీట్లు గెలిచి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటమి ప్రారంభమైంది. అది ఎందుకంటే ఈ మనువాదులు కుట్రవన్నీ మెల్లిమెల్లిగా మన ప్రజలను మళ్ళీ అంబేద్కర్ గారు చైతన్యపరిచి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మనువాదులు తెలివితో కుట్ర పని మన వాళ్ళని మెల్లిమెల్లిగా పక్కకు జరిపి ఆఖరికి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర పనిచేసిన అటెండర్గా కల్నోష్కర్ గారిని అంబేద్కర్ మీద గెలిచిన చరిత్ర. అంటే ఎంత కుట్ర, అంటే ఈ దేశంలో కుట్రను గెలిపియడము, బానిసత్వాన్ని గెలిపియడం అనేది మీరు ఏం చేయలేరు మమ్మల్ని ఆ రోజే వాళ్ళు నిరూపించడం జరిగింది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అనంతరం ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులకు సీట్లు రావు, ఓట్లు రావని మరి చెప్పి ఆర్పిఐ కూడా ఆఖరికి కాంగ్రెస్కు అనుకూలంగా తయారైన పరిస్థితిలో మాన్యవర్ కాంశీరామ్ గారు సుదీర్ఘ సమయం, దశాబ్ద కాలం
అంటే 1970 నుంచి 78 వరకు కేవలం నాన్ పొలిటికల్ రూట్లను దేశవ్యాప్తంగా బలంగా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల రిజర్వేషన్ వల్ల బాగుపడ్డ అంటే ఉద్యోగాలు కానీ అప్పుడే నిర్మించిన అందరినీ బాంసే ఒక బాంసకు మొత్తం ఫౌండేషన్ నిర్మిస్తాడు. అవును నిర్మించిన తర్వాత 72-78 అవును కౌంటర్ గ్రౌండ్ 78లో బాంసప్ నిర్మించి మళ్ళీ 82లా మళ్ళీ DS4 చేస్తాడు. అవును ఇప్పుడు మనం అందరం ఏదైతే చదువుకున్న వాళ్ళు దొంగలని మాట్లాడుతున్నామో ఆ చదువుకున్న వాళ్ళని లక్షల మందిని సమీకరించి ఈ రోజు నీ జీవితం ఇంత బాగుంది అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి వాళ్ళను కూడా టైం టాలెంట్ ట్రెజర్ 3 తీసుకొని ఇప్పించి ఈ దేశంలో ఒక అంబేద్కర్ బొమ్మ మీద వార్డు మెంబర్ కూడా చేయడానికి భయపడే రోజు. అవును వార్డు మెంబర్ కూడా భయపడే ఈ రోజు కూడా 4 సార్లు ఎమ్మెల్యేలైనా 4 సార్లు ఎంపీలైనా మినిస్టర్లైనా నుండి మన్నవర్ కాంశీరామ్ గారు ఈ దేశంలో మన కోసం వేల సంవత్సరాల నుండి మన జీవితాలను ఖరాబ్ చేసిన వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానీయులు పూలే, సాహు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మొత్తం అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళ ఫోటోలు పెట్టి ఒక నేషనల్ పార్టీ ఇచ్చారు. అదొకటే కాదు, ఈ గిరిజనులైన పంజాబోళ్ళు, బిర్సా ముండా వాళ్ళ చరిత్రలు కూడా వాస్తవంగా మాకు తెలియని పరిస్థితి. మేము చదువుకున్నాం, కాకపోతే ఏంటంటే బుక్స్లో బ్రాహ్మణీయ మనువాదాన్ని చదువుకున్నాం. కానీ కాంశీరామ్ గారు, మాన్యవారు కాంశీరామ్ గారు ఈ ఉద్యమకారులు మన బహుజన ఉద్యమకారుల గురించి చెప్పినప్పుడు మేమే అరే మన చరిత్ర ఇదా అనే ఆలోచన. కానీ ఇప్పటికీ మాకున్న మనోవేదన ఏంటంటే ఇప్పటికీ కూడా మన భవిష్యత్ తరాలు ఏవైతున్నాయో ఇప్పటికీ ఆ బ్రాహ్మణీయ మనువాదాన్ని ఇష్టపడుతున్నాయి. దాన్ని మరి మనం ఎట్లా ఎదుర్కొంటాం? నేను తెలంగాణ ప్రజలకు చిన్న విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా SC, ST, BC మైనార్టీ అగ్రకుల పేదలకు కూడా. అంటే మన దేశ చరిత్రను ఒకసారి గమనిస్తే మనం ఇంగ్లీష్ వాళ్ళు పాలించారు. అవును, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది. అయితే భారతదేశంలో ప్రజలకు మెజారిటీ ప్రజలకు మన భారతీయులకు ఏం కరువైంది? స్వేచ్ఛ కరువైంది. అవును, స్వేచ్ఛ పేరు మీదనే స్వతంత్ర పోరాటం వచ్చింది. ఆ స్వతంత్ర పోరాటం అనేది డబ్బుతో రాలేదు, మనకు స్వేచ్ఛ లేదని ఇంగ్లీష్ వాళ్ళ అధికారానికి డబ్బుకు వ్యతిరేకంగా వచ్చిన పోరాటమే స్వేచ్ఛ పేరు స్వతంత్ర పోరాటం. వస్తే తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మనకు అన్ని హక్కులు ఇచ్చేసి అధికారాలు కూడా మనకిచ్చి వాళ్ళ దేశం పోయిన చరిత్రనే కదా. అంటే ఇక్కడ డబ్బు అధికారం గెలవలేదు, కేవలం స్వేచ్ఛ, నిజము, పోరాటము అంటే సుదీర్ఘమైన పోరాటమే గెలిచిందనే విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ విషయాన్ని అంటే చాలా మంది ఇప్పటి వరకు అపనమ్మకంతో ఉన్నారు. అగ్రవర్ణాల డబ్బు గెలుస్తుంది, మన బలహీన వర్గాల దగ్గర బహుజనుల దగ్గర డబ్బు లేదు, ఎట్లా గెలుస్తుంది అని ఏదైతే మాట మాట్లాడుతారో దాన్ని మనం గెలవాలంటే చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే చరిత్ర తెలిసిన వాళ్ళు ఈ ప్రజలకు చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఈ రాజకీయ అనిశ్చితిలో దాని నుంచి ఉద్భవించే ఉద్యమం ఎలాగా ఉద్భవిస్తుంది అనుకుంటున్నారు? అయితే ఇప్పటి వరకు నేను చెప్పినట్టు ఇంగ్లీష్ వల్ల అణచివేత, డబ్బు మన భారతీయులను మన స్వతంత్ర పోరాటాన్ని గెలవనట్టు ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా మనం స్వతంత్రం ద్వారా సంక్రమించిన రాజ్యాధికారం ఈ దేశానికి ఏదైతుందో అది అగ్రవర్ణాల చేతులకు, మనవాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళు భారతీయులకు స్వేచ్ఛ కరువు చేసినట్టు ఈ దేశంలో అగ్రవర్ణాలు, మనవాళ్ళు కూడా మన దేశంలో మన వర్గాలకు అంటే ముఖ్యంగా బహుజన వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రం కరువు చేశారు. దీన్ని గమనించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ కి విచ్ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ అన్నాడు. ఆయన నిరూపించిండు క్లియర్గా. ఆయన మరణానంతరం మళ్ళీ కాంశీరామ్ గారు కూడా ఉత్తరప్రదేశ్లో కూడా ఏదైతే స్వేచ్ఛ లేదు మీకు తెలుసు క్లియర్గా, ఇది ఉత్తరప్రదేశ్లో ఆ స్వేచ్ఛ లేని ప్రజలను పట్టుకొని ఆర్గనైజ్ చేసి మహానీయులను అందరూ కూడా వాళ్ళకి
కులదోషి దేశ పేరు మీద మనవాద ప్రభుత్వాన్ని అయితే కూల్చింది కదా. అవును కూల్చి అంటే డబ్బు కాదు, మహనీయుల పోరాటం త్యాగం ఈ ప్రజలకు అర్థం చేయించగలిగితే ఈ డబ్బును ఈ మనువాదాన్ని మనం గెలవగలుగుతాం అణచివేతనని మాన్యవర్ కాంశీరామ్ గారు మాయావతి గారిని ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కింద ఉన్న, అది కూడా జెండర్ వివక్షత కూడా ఈ దేశంలో 2 వివక్షతలు ఉంటాయి, కుల వివక్షత మళ్ళీ జెండర్ వివక్షత. అవును అయితే ఆ వివక్షతలో 2 వివక్షతలు అనుభవిస్తున్న మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ దేశంలో నీతి నిజాయితీ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే గెలిస్తే మళ్ళీ నిరూపించింది కదా సార్. అదే విధంగా తెలంగాణలో కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని తెలంగాణ పోరాటం వచ్చిందో, ఆ తెలంగాణ పోరాటము ఆంధ్ర అగ్రవర్ణాలు తెలంగాణ అగ్రవర్ణాల రాజకీయ డ్రామా ఏదైతుందో ఆ రాజకీయ డ్రామాను కేసీఆర్ గారు ఈ పేద ప్రజల కోసం చేసినట్టు నటించి ఆంధ్ర అగ్రవర్ణాల డబ్బును తెలంగాణ పోరాటం అయితే ఓడగొట్టింది కదా. ఓడగొట్టి తెలంగాణ పోరాటం గెలిచింది కదా. మరి గెలిచినప్పుడు మరి అదే మరి ఇంగ్లీష్ వాళ్ళు భారతీయులకు స్వేచ్ఛ లేకుండా చేసిన పరిస్థితి నుండి ఉత్తరప్రదేశ్లో మరి మనవాదులు మరి మన బహుజన వర్గాలకు స్వేచ్ఛ లేని పరిస్థితిని ఆడ బీఎస్పీని గెలిపించినట్టు తెలంగాణలో కూడా ఈరోజు టీఆర్ఎస్ అని అయితే కాంగ్రెస్ అని అయితే మనకైతే లాభం లేదు కదా. అంటే బహుజనులకైతే లాభం లేదు, స్వేచ్ఛ లేదు. కాబట్టి రాబోయే రోజులలో నిజంగా లీడర్లం మనం మానవులను ప్రజలకు పరిచయం చేసి వాళ్ళకి అర్థం చేయించగలిస్తే సమాజంలో ఎప్పుడు కూడా నిజం గెలిపేకి 50% ప్రజలు రెడీ ఉంటారు. లీడర్ ఒక్కరు కావాలి. కాబట్టి ఈ రోజు మేము ఏమంటున్నామంటే తెలంగాణలో 100% మానవులను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి ఈ ఎన్ని రోజుల నుండి మనకు అన్యాయం చేస్తున్నా, మోసం చేస్తున్నా, కనీసం 4 మంచి మాటలు అంటే ఏంటివి? మీరు చదివిపోర్రి, చదవబాట్లు చేసుకోకుర్రి, చదవబాట్లు మీ పిల్లకి రానియకండి, ఆధారపడి బతకకండి అని 4 మంచి మాటలు అయితే చెప్తున్నాయి ఏదైనా పార్టీ? చెప్తలేవు. అంటే 4 మంచి మాట చెప్పలేని వాళ్ళు మనకు మంచి చేసిన ఎట్లా నమ్ముతాం? కాబట్టి ఈ విషయాలు బహుజనులకు అర్థం చేస్తే ఖచ్చితంగా ఓట్లు పడతాయని మేము నమ్ముతున్నాం. రాబోయే రోజుల తెలంగాణలో బీఎస్పీ పార్టీ అధికారం వైపు అయితే 100% వస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ బూర్జువా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో నోటితోటి మాట్లాడి నొసలతో ఎక్కిరించినట్టు ఈ సుసంపన్న తెలంగాణని అప్పుల కుప్పగా మార్చి ఈరోజు అనిశ్చితని సృష్టించిన ఈ ప్రభుత్వాలను ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న మంచి మాట మీరు అడిగారండి. భారతదేశము సంపన్న దేశంగా ఉన్నప్పుడు కూడా మనం పేదలుగానే ఉన్నాం. ఈరోజు అప్పుల రాష్ట్రాలుగా అయినప్పుడు కూడా మనం పేదలుగానే ఉన్నాం. మన పరిస్థితి ఈ దేశం మంచిగా ఉన్నప్పుడు అట్లే ఉంది, ఈ దేశం ఇబ్బంది కాలం ఉన్నప్పుడు, ఈ రాష్ట్రం మంచిగా ఉన్నప్పుడు అట్లే ఉంది, ఈ రాష్ట్రం అప్పుల పాలైనప్పుడు అట్లే ఉంది. మన పరిస్థితి ఆ రోజు కూడా ఫ్రీ సంక్షేమాలే ఇచ్చారు, ఈ రోజు కూడా ఫ్రీ సంక్షేమాలు ఇస్తున్నారు. అవునా కదా? కాబట్టి అణచివేతకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా నిజాయితీని మనము నిరూపించడానికే మనం పనిచేయగలుగుతాము. ఈ ప్రపంచంలో మన దేశంలో ఎన్నో హిస్టరీలు ఉన్నాయి అవన్నీ. కాబట్టి తెలంగాణలో ఈ విషయం చెప్తే ఎప్పుడైనా అణచివేతకు వ్యతిరేకంగా పని చేయగలిగితే అది జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. పోరాటాలు లేవా? ఆ పోరాటాల సాక్ష్యంగానే తెలంగాణలో మనం 100% బహుజనవాదాన్ని గెలుస్తుంది. పరిస్థితి ఇప్పుడు అగ్రవర్ణాల బూర్జువా ప్రభుత్వాలు ఈ అగ్రవర్ణాల వాళ్ళకు దోచిపెట్టి ఈ బడుగు బలహీన వర్గాలను కనీసం చేసుకుందామంటే నౌకరి గాని, కనీసం దున్నుకుందామంటే చేను చెలక గాని లేకుండా, భూమి గాని ఉపాధి గాని ఏది లేకుండా చేసి ఈ ప్రజలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నూతన యాచకుల్ని చేస్తున్నారు, అంటే బిచాలని చేస్తున్నారు. మరి దీన్ని మనం ఎట్లా ఎదుర్కొంటాం? నేను ఏమంటున్నా అంటే మీరే అంటారు అంటే అణచివేత పెరుగుతుందని. అణచివేత పెరుగుతుంది, మోసం పెరుగుతుందని మీరు అన్నారు. ఎప్పుడైతే మోసం అణచివేత పెరుగుతుందో అది ఎక్కువైనప్పుడు 100% ఏదో ఉత్తరప్రదేశ్ లాగా జరిగినట్టు కాంశీరామ్ గారు యూపీకే బాద్ ఏపీ అన్నాడు. కాబట్టి అట్లా 100% రేపు పొద్దున కూడా తెలంగాణలో బహుజన రాజ్యం వచ్చే అవకాశం ఉంది. ఇది మిత్రమా, అన్నగారి ఇంకో సందర్భంలో కలిసినప్పుడు అన్నగారితో చాలా ఎక్కువ టైం తీసుకొని వారిని మన సమాజంలో ఉన్న ఈ అణగారిన వర్గాలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వారి ద్వారా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై భీమ్.